ఇక్కడికి వెళ్తున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఎస్సీ ఎస్టీ సెషన్ కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుపై అదనపు పీపీ దర్శనం నరసింహ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ తీర్పుపై అదనపు పీపీ నరసింహతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రణయ్ హత్య కేసు సంబంధించి తుది తీర్పు వెలువడింది. దీనిలో ప్రధానంగా స్పెషల్ పీగా వివరించినటువంటి మన నరసింహ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, తీర్పు ఏ రకంగా ఉంది, ఏ రకమైనటువంటి తీర్పు వచ్చింది, అదేవిధంగా తీర్పు విషయంలో బాధితుని తల్లిదండ్రులు ఏ రకంగా? తల్లిదండ్రులు సంతోషంగానే భావిస్తున్నారని చెప్పి నేను అర్థం చేసుకుంటున్నాను. మొత్తంగా ప్రాసిక్యూషన్, పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఈ తీర్పును స్వాగతిస్తుందని చెప్పవచ్చు. ఇది న్యాయ వ్యవస్థలో ఒక కీలకమైన మార్పుగా, ఒక మలుపుగా ఈ తీర్పును భావించవచ్చు. ఎందుకనంటే ఈ కులపరమైనటువంటి ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో, కుల వివక్ష ఏదైతే ఉందో, కుల వివక్ష కారణంగా మనుషులను నిలువెత్తున చంపుతున్నారు, మానవత్వాన్ని కోల్పోతున్నారు. కాబట్టి ఈ తీర్పు వల్ల ఖచ్చితంగా సమాజం పట్ల మార్పుకు దోహదం చేస్తుందని చెప్పి ప్రాసిక్యూషన్ భావిస్తాం. ఏ రకమైన తీర్పు వచ్చింది? తీర్పుకు సంబంధించి అసలు పూర్తిగా అంటే ఏ రకమైన విచారణ జరిగింది, ఏ రకమైన తీర్పు వచ్చింది? ఈ తీర్పులో కీలకంగా ఓరల్ ఎవిడెన్సు, డాక్యుమెంటరీ ఎవిడెన్సు, టెక్నికల్, సైంటిఫిక్ ఎవిడెన్స్తో సహా నేరస్తుల యొక్క నేర చరిత్రతో పాటు గతంలో ఉన్నటువంటి నేర చరిత్ర కావచ్చు, అట్లాగే ఈ కేసులో వాళ్ళు ఎవరెవరు ఏ పాత్ర పోషించారు అంటే కాన్స్పిరసీ 120B దీంట్లో ఛార్జెస్ ఫ్రేమ్ అయింది కాబట్టి 302 హత్యానేరంతో పాటు 120B ఐపీసీ కూడా ప్రూవ్ అయింది. ఇక్కడ కుట్ర, వీళ్ళందరూ కుట్ర చేసి A2 నుంచి మర్డర్ చేయిస్తారు. A2 వీళ్ళ కుట్రలో భాగంగా మర్డర్ చేసినట్టు ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేసింది. కాన్స్పిరసీ అనేది 120B అట్లాగే 302 రెడ్ 34 ఇవి ముద్దాయిలు ఎవరెవరు పాత్ర ఏ రకంగా ఉందో చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కోర్టు వారు 120B కుట్రనుతో పాటు మర్డర్ హత్యానేరాన్ని కూడా బలంగా నమ్మి శిక్ష ఖరారు చేయడం జరిగింది. అప్పీల్కి అవకాశం ఇచ్చింది. అప్పీల్ ఏ రకంగా ఉండబోతున్నారు? అప్పీల్కి సంబంధించి ఎట్లా? అది అప్పీల్ రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్. అప్పీల్ 1 మంత్ లోపు వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ అనేది ది రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్ కాబట్టి అప్పీల్ చేసుకున్న వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. సో మొత్తంగా తీర్పు విషయంలో ఏ రకంగా ఉందంటారు? న్యాయ వ్యవస్థలో దీనికి సంబంధించి బాధితులు కావచ్చు, అదేవిధంగా దళిత సంఘాలు కావచ్చు, వీరంతా కోరుకున్న విధంగా తీర్పు ఉందంటారా? మొత్తంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళు కొందరైతే న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా తీర్పులు ప్రజలకు అనుకూలంగా వస్తాయని చెప్పి ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ తీర్పుతోటి ఏంటంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది. ఎన్ని రోజులు టైం పట్టినా సరే, ఇది హానర్ కిల్లింగ్ డే టు డే ట్రయల్ జరగాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి దీంట్లో. అయినప్పుడు కూడా దాదాపు 5 సంవత్సరాలకు పైబడిగా ఈ ట్రయల్ కొనసాగింది. అయినప్పుడు కూడా న్యాయం జరిగిందని భావిస్తున్నారు. కాబట్టి సమయము ఎక్కువ పట్టినా, కాలయాపన ఎక్కువ జరిగినా కూడా తీర్పు మాత్రము ఖచ్చితంగా ప్రజా అనుకూలమైనటువంటి తీర్పులే వస్తాయి. చట్టం చాలా పవర్ఫుల్ చట్టము. SC/ST యాక్ట్ కూడా చాలా పవర్ఫుల్ యాక్ట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేరం చేసిన వాడు తప్పించుకునే అవకాశం లేదు అని ఈ తీర్పు చెప్తుంది. సో ఫైనల్ చెప్పండి, పోలీసులు కావచ్చు లేకపోతే కేసుకు సంబంధించి పనిచేసిన ప్రతి ఒక్కరు ఏ రకమైనటువంటి సహకారం అందించారు? తీర్పు విషయంలో ఏ రకంగా దీనికి పూర్తి స్థాయిలో సహకారం అనేది లభించింది? ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో ఆనాడు ఉన్నటువంటి రంగనాథ్ గారు కృషి చాలా ఉంది. వారి యొక్క ఛాలెంజెస్ వల్లనే పి శ్రీనివాసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు చాలా పకడ్బందీ ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ చేశారు. ముఖ్యంగా మిర్యాలగూడ 1 టౌన్ పోలీసు వాళ్ళు, ఇప్పుడున్నటువంటి డిఎస్పీ రాజశేఖర్ రాజు గారు కానీ, అంతకుముందున్న డిఎస్పీలు కానీ, సిఐలు కానీ చాలా కీలకంగా పనిచేశారు. ఆ కీలకంగా పనిచేశారు కాబట్టే అందరూ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు కాబట్టి ఈ తీర్పు చాలా సక్సెస్ఫుల్గా ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేసిందని చెప్పుకోవచ్చు. గతంగా తీర్పు విషయంలో ఇటు దళిత సంఘాలు కావచ్చు, ప్రణయ్కి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా ఇటు కోర్టు నుంచి ఏ రకమైన తీర్పు వస్తుందని భావించారో ఆ రకమైన తీర్పు రావడంతో అంతా కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కోర్టు తీర్పుకు సంబంధించి ఇటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా మొత్తంగా అంటే విచారణకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అన్ని రకాల సహకారం చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఈ పరువు హత్య ఏదైతుందని పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసినందువల్లనే నిందితులకు మాత్రం శిక్ష పడినట్లుగా పీపీ గారు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.